ఈరోజు పిఎస్పీకే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో జగన్ గురించి అండ్ వైసీపీ పార్టీ గురించి ఒక మాట మాట్లాడాడు. గవర్నర్కి రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి అధికారం లేదు, పెట్టకూడదు అన్నాడు. అరే ఫాల్తు నా కొడక, నువ్వు పార్టీ ప్రశ్నించడానికి అని చెప్పి పెట్టి పొత్తులోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు మడ్డ గుడుస్తా ఉన్నావు. ఒకప్పుడు వాడి మడ్డ గుడిసి దెబ్బతిన్నావు, మళ్ళీ బయటకు వచ్చి ఎగిరినవు, సింగిల్గా పోటీ చేసి ఒక్క సీటు, అది కూడా 2 సార్లు పోటీ సీటు ఓడిపోయిన నా కొడుకు నువ్వు. ఈరోజు మళ్ళీ అదే ఎన్డీఏ కూటమిలో చేరిన నా కొడుకు నువ్వు. నిన్న అసలు అసెంబ్లీకి రానియకూడదు. ఏదో ఈవీఎంలతో సంథింగ్ ఏదేదో జరిగి వచ్చావు, లేదు పక్కకు పెట్టు. సుగలి ప్రీతి కేసు ఎలా పోయిందిరా? దాని గురించి పట్టించుకోవిందిరా? 2016-17లో జరిగిన సుగలి ప్రీతి కేసు ఫస్ట్ ఫైల్ సంతకం నాది అదే అని వాళ్ళ అమ్మకు మాట ఇచ్చుకుంటే 10 సార్లు కర్నూలు పోయినావు కదా. ఈరోజు కర్నూలు పోయి వాళ్ళ అమ్మకు మాట ఇచ్చి తీసుకొచ్చి ఎందుకు ఈ కేసు డీల్ చేయట్లేదు? సిబిఐ ఎత్తి పారదెంగింది కదా ఆ కేసు గురించి. వాటి గురించి మాట్లాడు. మీ నియోజకవర్గంలో జరిగిన జనసేన సంబంధించిన వాళ్ళు లేడీస్ మీద, దళితుల మీద దాడి చేసిన వాటి గురించి మాట్లాడు. రాష్ట్రంలో జరిగే అమ్మాయిల గురించి మాట్లాడు. 30,000 మంది అమ్మాయిలు ఎటు పోయినరా అంటే ఆడకి మాట్లాడే సమాధానం ఉండదు. వాలంటీర్ సిస్టమ్ అంతా ఎటు పోయిందిరా అంటే వాటికి సమాధానం. వీటన్నిటికి సమాధానం చెప్పవు. ఎంతసేపుకు మా మడ్డే మేమే గుడుచుకుంటాం, మాకు ఎన్ని గొడవలు ఉన్నా సరే మేము ఇలానే ఉంటాం, 15 సంవత్సరాలు మేము పరిపాలన చేస్తాము ఎన్డీఏ కూటమి అంటాం. 15 సంవత్సరాలు కాదు, 15 నిమిషాలు అందరు రాజీనామా చేసి లేదంటే ఎలక్షన్కి సిద్ధం కాండి. 15 నిమిషాలు కూడా పట్టదురా. మీరు అనుకున్న 15 సెకండ్లోనే తీసి పారదెంగుతాం మేము. జగన్ గవర్నమెంట్ వస్తుంది, వైఎస్ఆర్సీపీ నిలబడుతుంది. గుద్దల దమ్ముంటే ఏ నా కొడుక్కైనా, ఏ జెండా కూలీ లంజా కొడుక్కైనా, ఏ ఎన్డీఏ కూటమి నా కొడుక్కైనా సరే గుద్దల దమ్ముంటే వచ్చి ఎలక్షన్ పెట్టండి. ఎవడు గెలుస్తాడో తెలుస్తుంది. చేతగాని లంజా కొడుకుల్లాగా నాకు ఇది బాగలేదు, అది బాగలేదు, నువ్వు మాల వేసుకోవడం ఒరే సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడుతావు. బీఫ్ కర్రీ తిన్న లంజాడికి నీకు సనాతన ధర్మం గురించి మాట్లాడే అధికారం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? నువ్వు ఇప్పుడు మాల వేసుకున్నావు, కొద్దిసేపు ఆగితే చెప్పులు వేసుకొని కూర్చుంటావు అందరి ముందల. కొంచెమైనా ఇదేనా ఉందారా? చేసేది తప్పు. సరే ఏదో డ్రామాలు ఆడుతున్నావు, ఆ డ్రామాలు ఆడేదన్నా కరెక్ట్గా డ్రామాలు ఆడొచ్చుగా. మళ్ళీ చెప్పులు వేసుకొని తిరిగేదేందిరా నువ్వు? సినిమాలు వేసుకొని పిచ్చపూకులా కొడుకు విన్నట్టున్నావురా నువ్వు. కొంతమంది బేవర్స్ నా కొడుకులు కామెంట్లు పెడుతున్నారు, రే మీరు మా బొచ్చు కూడా బీకలేరు, 2.0 అంటే ఏంటో చూపిస్తాం, వెయిట్ చేయండి కొడకలారా. మీ కామెంట్లు మీరు నా ఆతుతో సమానం. ఫక్ యూ.